దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలు కడతను, నీలములతో నీకు పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరచుదును. ఈ మాటలు ఎవరి కొరకు చెప్పబడ్డాయి? ఎటువంటి వారి కొరకు చెప్పబడ్డాయి? ఎవరి కోసం దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు? ప్రయాసపడి గాలివాన అంటే ఇంకే పరిస్థితులు నీకు లేవు, కానీ ప్రయాసపడుతున్నావు. కానీ నీకు నేనేం చేస్తాను? నేను నీలాంజనములతో నీ కట్టడలు కడతాను, నీలములతో నీకు పునాదులు వేస్తాను, మాణిక్యమణులతో నీ కోట కొమ్మలను కడతాను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరుస్తాను. ఎవరు వాళ్ళు? పరమగీతాలు చూసుకుందామండి. 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాము. పరమగీతాలు. ఈమె చెప్తుంది, నేను షారోను పొలములో పూయి పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఎవరు కొరకు చెప్తున్నారు? స్త్రీ, ఆమె సంఘం అవ్వచ్చు, ఒక స్త్రీ అవ్వచ్చు. ఏం చెప్తుంది? నేను ఇలాగ పుట్టానని ఆమె చెప్తుంది. అయితే ఆమె కొరకు ప్రియుడు ఏం చెప్తున్నాడు? బలు రక్కసి చెట్లు. ఏంటంటే భయంకరమైన ముళ్ళు. ఈ ముళ్ళు మధ్యలో ఈ గులాబీ పువ్వు దేవుని వైపే చూస్తుంది, ప్రయాసపడుతుంది. నేను ఇంకా ఏమి చెయ్యాలి, నేను ఏ విధంగా జీవించాలి, ఆయన ఏ విధంగా మహిమ రావాలి నా జీవితం ద్వారా అని ఆమె ప్రయాసపడుతుంది. ఆదరణ లేదు, ఆమెకి ఆదరణ ఈ లోకంలో లేదు. చుట్టూ ముళ్ళు గుచ్చుకుంటున్నా సరే ప్రియుడి వైపు చూడడం మానలేదు. ఎంత మంచి స్త్రీ! దేవునికి మహిమ కలుగునుగాక. పురుషులవని స్త్రీలవని ఒక సంఘానికి గుర్తుగా ఉన్నారు. అలాగ జీవిస్తే అందుకు ఇప్పుడు చెప్తుంది ఏమని? నేను షారోను పొలములో పూయి వంటి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఆమె చెప్తే ఆయన ఏం చెప్తున్నాడు? స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. లోకం అటువంటి వాళ్ళని గుర్తిస్తుందండి, గమనిస్తుందా, ప్రేమిస్తుందా, నడిపిస్తుందా? అమ్మో నీకు ఈ బాధలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి, నేను తీరుస్తానని అంటుందా లోకం? ఎప్పటికీ అందం. కానీ దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం చేస్తాను? నేను ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుచున్నదానా, నేను నీలాంజనములతో ఇవన్నీ నేను చూస్తాను. లోకం నిన్ను వెలివేస్తుంది, లోకం నిన్ను తోసేస్తుంది, నీకు అవమానాలు, నిందలు, బాధలు. ఏంటంటే ఎటు నుంచి కూడా నీకు సహాయం రాలేదు, నీకు ఆదరణే లేదు అని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. అయితే నేను చేస్తాను. కాబట్టి ప్రత్యేకమైన జీవితం జీవించినటువంటి ఈ సంఘమే కానీ ఆ స్త్రీ కానీ ఏంటంటే అలా జీవించడాన్ని ఏం చెప్తున్నాడు? బలు రక్కసి చెట్టులో నీ ఉన్నావమ్మా, నీకు అటువంటి బాధలు, భయంకరమైన సమస్యలు, ఏంటంటే ఎటు తోచలేని జీవితం, ఇటువంటి ముళ్ళ మధ్యలో నువ్వు ఉన్నావు, కానీ నేను చూస్తున్నాను నిన్ను. ఎంత సంతోషం! దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ గణపరచబడ్డది. ఈ స్త్రీ కోసం ఆ యొక్క మాణిక్యమణులతో నీ కోట కొమ్మలు కడతాను. అవి మామూలు ఈ లోకంలో ఉన్న రాళ్ళు కాదండి, ఈ లోకంలో ఉన్నటువంటి మాణిక్యాలు కావయ్యి. అవి ప్రత్యేకించబడినవి. ఈ లోకంలో ఉన్న వాటితో కొన్ని దేవుడు చేశాడు. మోషేకి చెప్తాడు, మీ అన్నయ్యకి 12 రాళ్ళు తీసుకో, బంగారం కిరీటం మీద పరిశుద్ధుడని రాయి అని ఒక కిరీటం మీద రాయమని చెప్పి కొన్ని మాటలు దేవుడైన యెహోవా మోషేతో చెప్పినప్పుడు ఆ విధంగా అతన్ని తయారు చేసి ఒక అంగీ కుట్టి దానికి ఏమేమి ఉండాలో, ఏ రాళ్ళు ఉండాలి, పచ్చలు, నీలాలు, యమున, తర్వాత రక్తవర్ణపు రాయి, సునీమల రాయి, ఇవన్నీ ఉండాలి. వీటితో ఆ యొక్క అంగీ కుట్టించు, నా సన్నిధిలోకి వచ్చినప్పుడు అది వేసుకొని రావాలి. ఈ లోకపు రాళ్ళు అవి, దేవుడు చెప్పిన రాళ్ళు, ఈ లోకంలో ఉన్న రాళ్ళు. కానీ పరలోకపు రాళ్ళు అలాగ ఉండవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెప్తున్నారు ప్రయాసపడి. దేవుడే చెప్తున్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థన జవాబు రాలేదనుకుంటాం,
మనకు జవాబు రాలేదు, మన ప్రార్థన ఆలకించలేదు దేవుడు. ఎందుకు ఈ సమస్య? నేను ఎంత నీతిగా ఉన్నాను కదా, నేను యథార్థంగా ఉన్నాను, నేను నిర్దోషిగా ఉన్నాను, నాకు ఎందుకు జవాబు రావట్లేదని ఏడుస్తాం. ఏ తప్పు చేయలేదు నేను అని ఏడుస్తూ ఉంటారు కొంతమంది. అక్కడ అందుకే ఆ మాట రాస్తున్నారు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలు కడతాను, నీలములతో నీకు పునాదులు వేస్తాను, మాణిక్యమణులతో నీ కోట కొమ్మలను నేను కడతాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము నేను చదువుతున్నాను, నిన్న మొన్న చదువుతునేసరికి దేవుని ఆత్మతో నింపబడ్డాను. సరిగా 11:30 ఇలాగ అవుతుందేమో, మరి టైం నాకు తెలియదు. కానీ దేవుని ఆత్మతో నింపబడి మంచం మించి కిందకి దిగిపోయి మోకాళ్ళ మీద నిలబడ్డాను. ఏడుపు వచ్చేస్తుంది, ఎక్కడ లేని అంతులేని ఏడుపు వస్తుంది, భాషలు వస్తున్నాయి. దేవుడు ఏంటి ప్రత్యేకంగా ఈ సమయంలో ఇలా చేస్తున్నారు అని అనుకున్నాను. మరి చాలాసేపు ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక మందిరం కనబడుతుంది. చాలా పొడుగ్గా ఉంది ఆ మందిరం. అలాంటిది నేను ఎక్కడ చూడలేదు. కానీ ఆ యొక్క అదంతా నేను చూశాను. కానీ నా భాషలు వస్తున్నాయి, కన్నీరు ఆగట్లేదు నాకు. 2 చేతులు నేను ఎత్తలేను. కిందన కానీ కూర్చుండిపోయానంటే నన్ను ఎవరో లేపాలి, లెగలేను కూర్చుండిపోతే. లేకపోతే ఒకవేళ ఎవరూ లేకపోతే కష్టం మీద లెగవలసి వస్తుంది. అయితే ఆ రోజు ఏమైందో, మోకాళ్ళ మీదే నిలబడ్డాను. ఎంతసేపు నా మోకాళ్ళు నొప్పులు పెట్టలేదు. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా రాణి ఏం చేసింది, ఎందుకు అమ్మకి డిస్టర్బెన్స్ చేయాలని తన రూమ్లోకి తను వెళ్ళింది, తలుపు దగ్గరికి వేసి. ఎంత గొప్ప ప్రార్థన దేవుడు ఇచ్చాడంటే నాకు సంతోషం అయిపోయింది, చాలా సంతోషమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మతో నింపుతండి, పరిశుద్ధాత్మతో నింపుతండి అని అడుగుతూనే ఉన్నాను చానాల నుంచి. అడుగుతున్నప్పుడు నేను పరిశుద్ధాత్మతో నింపబడిన దాన్నే, నాకు కొన్ని అద్భుతాలు జరగాలి. అక్కడ ఏమని చెప్తారంటే, ఈ మనుషులు అద్భుతాలు జరగడానికే చూసుకుంటున్నారు కానీ ఏంటి అని ఒకసారి విసుక్కుంటారు యేసుప్రభు వారు, అద్భుతాలే చూడాలని. అయితే పరిసయ్యులు కూడా కొన్ని అద్భుతాలు జరగాలని అడుగుతారు. అడిగినప్పుడు నేను అద్భుతాలు చెయ్యను, నేను మీ మధ్యలో యోనా గురించి అద్భుతమే అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు యేసుప్రభు వారు. అక్కడ వాళ్ళకి కొంతమంది మాకు ఈ పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఈ కార్యం చేయమని అడిగినప్పుడు దేవుడు వాళ్ళు మనస్ఫూర్తిగా అడిగినప్పుడు చేశారు. బైబిల్ లేఖనాలు అలా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితాలు పరలోక రాజ్యంలో ఉండాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి స్థలం కాదది, అటువంటి బంగారపు స్థలం. మరి ఏం చెప్తాడు, మన కళ్ళుకి ఆ వెలుగు అంతులేనటువంటి వెలుగు అది. గత కొన్ని రోజుల నుంచి ఒక వెలుగు కనబడుతుంది నాకు. ఆ వెలుగు కనబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాను. ఇంత ఆకారంలో ఇలాగ వచ్చి ఇలాగ ఒక మనిషి నిలబడినట్లుగానే వెలుగు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి తర్వాత ఏం జరుగుతుందో దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ మనుషుల్ని కూడా చిన్నతనంగా చూడడం, చులకనగా అంచనా వేయడం, మీకేముందలే, మీకేం తెలుసులే, ఎప్పుడైనా సరే ఎవరైనా బాగుపడాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మంచిగా జీవించాలి, ఇలా జీవిస్తే ఏమొస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగ జీవిస్తే, అలాగని ఇది పట్టుకొని మనం బయటికి వెళ్ళిపోం, పరలోకం వెళ్ళిపోం, ఎక్కడిదక్కడే వదిలేస్తాం. కానీ మన క్రియలు మాత్రం మనతో వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఎవరు ఈ స్త్రీ చెప్తుంది, బలు రక్కసి చెట్టులో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ లేకపోతే తండ్రి అయిన దేవుడు కానీ ఇక్కడ చెప్తున్నారు. నీవు నేను ఎలాగున్నాం, ప్రత్యేకమైన జీవితాలు మనకు ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రూతు గ్రంథం చూసుకుందామండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బతిపాలి కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగాక అనెను. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రూతు ఏ స్త్రీ? అన్యురాలు, మోయాబీరాలు. ఏంటండి, చరిత్రను సృష్టించినటువంటి స్త్రీ, ప్రత్యేకమైన జీవితం జీవించి చరిత్రని సృష్టించింది.
యేసుక్రీస్తు వంశావళి వచ్చింది. చాలామంది ఏంటంటే ఇష్టానుసారంగా జీవిస్తారు. యేసు ప్రభువుని నమ్ముకుంటారు, మా దగ్గరే తిడతారు అండి. క్రైస్తవులండి వాళ్ళు ఇలాంటి భయంకరులు అని అంటారు. ఒక రూట్ ఉండదు, ఏంటండి ఒక పద్ధతి ఉండదు, ఒక బైబిల్ వాక్యానుసారంగా జీవించరు. ఏంటంటే అటు ఇటు 4 పక్కల చేతులు చాపుతారు. ఈ 4 పక్కల చేతులు చాపడానికి అక్కడ ఏ చెయ్యి కూడా రాదు, అక్కడి నుంచి ఏ చెయ్యి కూడా సహాయం చేయదు. ఎందుకంటే భూమి మీద చాపుకుంటున్నారు, చాపుకోండి 10 చేతులు చాపుకోండి, లేకపోతే 100 చేతులు చాపుకోండి అని. ఏదైనా దేవుని చేతిలోంచి నీకు పడ్డదనుకో, అది శాశ్వతంగా ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్వరూ నీ యొద్ద నుంచి తీసివేయలేరు. అది అక్కడి నుంచి పడలేదు అనుకోండి, ఎవరైనా తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు నీ చేతిలోంచి నా మీదకి రావాలి, నాకు కావాలి నీ చేతిలోంచి. ఎప్పుడైతే అడుగుతారో, ఈ యొక్క ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంచలంతో నీ కట్టళ్ళు కడతానన్నటువంటి మాట కిందకు వస్తారు. ఎవరు వచ్చారు? రూత్ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమంటుంది? ఆమె ఏం చేసింది? ఆవిడ అన్యాయంగా వెళ్ళిపోయింది. ఈవిడ ఎంతో మంచిది, తన అత్తను వెంబడిస్తుంది. అత్త దేవుడు గొప్పోడు అనుకుంటుంది. అత్త ప్రవర్తన చూసింది. ఏంటంటే ఆవిడ ఎంత మంచిగా జీవిస్తుందో, ఇన్ని కష్టాలు వచ్చినా దేవుడిని ఏమీ అంటలేదో, ఆవిడ ఏ విధంగా జీవిస్తుందో నయోమి చూసింది. ఈ దేవుడు మంచోడు అనుకుంది, ఈవిని వదలకూడదు అనుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. స్నేహం ఎవరితో ఉంది? దొంగోలతోటి, వ్యభిచారులతోటి, అక్రమకారులతోటి జీవిస్తూ ఉంటారు చాలామంది. అలాగుండకూడదు. నీ స్నేహం ఎవరితో ఉంది? దేవుడితోని. ఎక్కడ? యోహాను చూసుకుందాం. 1 యోహాను, ఇక్కడ ఇది ఆపుదాము. 1 యోహాను, స్నేహం ఎవరితో ఉండాలి? 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. ఎవరితో సహవాసము? 1వ వచనం చదువుతాను. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. ఆ పరలోకపు జీవం కొరకు ఇక్కడ పౌలు చెప్తున్నాడు. సహవాసం ఎవరితో చేస్తే ఈ జీవం వచ్చింది? ఈ జీవం ఎవరితో చేస్తే వచ్చింది? మేము చూసాము ప్రత్యక్షంగా, మా తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవాన్ని మేము ఏం చేసాం? మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తులైన ఇక్కడ యోహాను, తర్వాత అపోస్తులైన పౌలు, వీళ్ళందరూ కూడా, ఈ యోహాను అయితే యేసు ప్రభువారు రొమ్మున అనుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ జీవం కొరకు తెలుసు. మాటికి కూడా యేసు ప్రభువారు రొమ్ము మీదకి వెళ్ళిపోయి ఏంటంటే అమ్మ ఒడిలో ఏంటంటే పిల్లలు ఎలాగా మమ్మీ ఇది కావాలి అంటారు. తల్లి గుండు మీద పడిపోయి ఏంటండి, లేకపోతే జబ్బలు పట్టుకొని ఏం చేస్తారు? చెవుల దగ్గర గుసగుసలాడతారు పిల్లలు. అంటే అటువంటి మంచి పిల్లల గురించి చెప్తున్నాను, చెడ్డవాళ్ళ గురించి చెప్పట్లేదు. అలా ఎందుకు మాట్లాడతారు? ఆ యొక్క సహవాసం దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వీరు యోహాను అగ్నిలో వేశారు, కాలిపోలేదు. ఏంటండి, తర్వాత నూనెలో వేశారు, కాలిపోలేదు. ఇంకా చాలా చిత్రహింసలు పెట్టారు కానీ ఏమీ అవ్వలేదు. అప్పుడు ఏం చేశారు? పద్మాసు దీవుల్లో వేసేస్తే మొక్క కొరికేస్తే అక్కడ ఉన్న జంతువులు చచ్చిపోతాడు, అక్కడ వేసేద్దాం అన్న. కానీ దేవుని చిత్తము పద్మాసు దీవుల్లో వేయటాన్ని ప్రకటన గ్రంథం అంతా కూడా దేవుడే చెప్పి వ్రాయిస్తాడు యోహాను చేత. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ సంఘంలో ఏ విధంగా జరుగుతుంది, ఏ మనుషులు ఏ విధంగా ఉన్నారు, ఇవి రాయుము అని యేసు ప్రభువు వారు చెప్పి వ్రాయించిన తర్వాత ఆయన పరలోకంలోకి ఆరోహణం అయిపోతాడు. ఎవరు? యోహాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సహవాసము. ఈ స్త్రీ ఏం పట్టుకుంది? అత్తను చూసింది. తన పరిశుద్ధత, తన యొక్క భక్తి, తన మంచితనం,
అన్నీ చూసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈవిడిని వదలకూడదు, చచ్చిపోతే ఈవిడితోనే చావాలి కానీ ఇంకేది కూడా నేను కోరుకోకూడదని నిర్ణయం చేసుకుంది. ఈ బలు రక్కసి చెట్టులో ఉన్నటువంటి ఈ రూతు ఏం చేసింది? అత్తతో ఉండడానికి నిర్ణయం చేసుకుంది. దేవుడు ఆఖరికి తన జీవితాన్ని ఏంటంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు. ఒక రాహాబు అనే స్త్రీ వేశ్య, ఆవిడ వేశ్య అని రాశారు అక్కడ యెహోషువ గ్రంథంలో. రాహాబు అనే స్త్రీ వేశ్య అని రాశారు. ఆ వేశ్య కొడుకే ఈ యొక్క రూతు భర్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సాగింది. మనం మత్తయి సువార్త చూస్తే అక్కడ ఏమని చెప్తారు? అక్కడ అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు. చదువుతారు ఎవరైనా తీసి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క రాహాబు అనే వేశ్య గురించి చెప్పబడ్డది. కానీ దేవుడి గురించి విన్నది వేశ్య అయినటువంటి దేవుని గురించి విని నేను ఈ పని నేను చేయకూడదు, నేను ప్రత్యేకంగా బ్రతకాలి, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడు అని విని ఏం చేసిందండి? విశ్వాసం ఉంచింది. అంతేకాకుండా ఏం చేసింది? క్రియలు చేసింది. ఏం క్రియలు చేసింది? ఏంటంటే అక్కడ వేగు చూడడానికి 2 వస్తారు, యెహోషువ పంపుతాడు. వాళ్ళను పట్టుకుందామని ఈ యొక్క ఎరుకో మనుషులు తరుముతారు. వాళ్ళిద్దరిని కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డి కింద దాచేసి అక్కడ ఉన్న వేగులు వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్తుంది, మీరు ద్వారబంధం దగ్గరికి వెళ్ళండి, అటు వెళ్ళిపోయి ఉంటారని చెప్తుంది. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతారో వీళ్ళని బయటకు తీసుకు మీరు మీ దేశానికి వెళ్ళండి అని చెప్పి, ఇశ్రాయేల్లో దేవుడు గొప్పోడని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళని పంపిస్తుంది. ఈ సహాయం, ఈ క్రియలు ఆవిడని రక్షించాయి. అది ముళ్ళ కంపలో ఉన్నటువంటి జీవితమే నిజంగా ఏంటంటే మారిపోయిన తర్వాత వేశ్యలోకి ఒక గోత్రం వచ్చింది. ఏం గోత్రం వచ్చిందండి? యెహోవా గోత్రము. కీర్తన గ్రంథంలో అది ఉంటుంది. యెహోవా గోత్రం కింద వేశ్య వచ్చేసింది. అటువంటి బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే వేశ్య జీవితాన్ని గురించి చెప్పలేదు నేను. ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ముళ్ళ రెక్కల్లోకి వచ్చేసింది, ముళ్ళ కంపలోకి వచ్చింది. అనేకమైన శ్రమలు పడ్డది. కానీ దేవుడు ఏం చేశాడు? తనకు గుర్తుగా ఒక ఎర్రటి దారం కట్టమంటాడు. అది దేవుని యొక్క రక్తానికి గుర్తుగా ఉంది. అది చూసుకొని ఆవిడని విడిపిస్తాను. అక్కడ ఎప్పుడైతే ఆ ఎరుకో గోడలు కూలిపోయిన తర్వాత ఆమెను మాత్రం జ్ఞాపకం చేసుకొని ఆ ఎరుకో అంతటికీ ఆ ఒక్క ఆవిడే రక్షించబడ్డది. బయటికి యెహోషువ తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళ కోసం బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని చెప్పి వాళ్ళకి ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంఛనములతో నీ కట్టడలు కడతాను. ఏ సహాయం రాదు. ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నానో, ప్రతి మనిషిలో ఉన్న దేవుడైనటువంటి యెహోవా ఊపిరి ఉన్నదని తెలిసిందో ఆ రోజు నుంచి నా పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ఎప్పుడు ఎవరిని ఏం అనడానికి ఇష్టపడను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెలియక చేశాను నేను, దేవుడు నన్ను క్షమించాడు. కానీ ఎన్ని కష్టాలైనా సరే ఈ ముళ్ళలో ఉన్నట్టుగా నా జీవితం ఉంది ఈ రోజు వరకు కూడా. కానీ దేవుడు నన్ను కాపాడుతున్నాడు. ఎప్పుడు ఈ వాక్యంతో నాతో మాట్లాడతారు. మొన్న మాట్లాడగానే నాకు దీని మీద ఒక మెసేజ్ తయారు చేయాలనుకున్నాను. శుక్రవారం నాడు చెప్పాను, ఈరోజు కూడా చెప్పాలనుకున్నాను. దేవుడి దయ వల్ల చెప్పగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రత్యేకంగా ఆయన చూస్తున్నాడు. ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి నువ్వు. అంటే ప్రత్యేకత అంటే ఏంటి? ఇందాక మన సహవాసం ఎవరితోని? తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ప్రభువైన యేసుక్రీస్తుతోనూ మన సహవాసం ఉండాలి. ఆ నిత్య జీవాన్ని మేము చూసాము అని చెప్తున్నారు. కాబట్టి ఆ జీవం అంటే నిత్యము మీరు బ్రతికుండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిత్యము బ్రతికుండాలంటే సహవాసం ఆయనతో ఉండాలి. లోకంలో ఇష్టానుసారంగా జీవించేసి నేను ఆయన సన్నిధిలోకి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇలాగ అవ్వదు. నీ జీవితం అంతరంగంలో నుంచి నీ శరీరంలో కూడా మార్పు ఉండాలి. నీ మాటల్లో, నీ క్రియల్లో మార్పు ఉండాలి. నీ జీవితంలో మార్పు ఉండాలి. ఇవన్నీ ఉండాలి. అప్పుడు నిన్నేమని పిలుస్తున్నాడు?
బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఎంత మంచి మాట అది, ఎంత మంచి మాట. ఎంతమంది దాన్ని తీసుకుంటున్నారు. అబ్బో కోటీశ్వరులండి, ఎంత గొప్పోళ్ళు కాదు. ఇలాగ జీవించిన వాళ్ళే గొప్పోళ్ళు. ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు అలాగే జీవించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి ఎన్నైనా వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా పరమగీతాలు చూసుకుందామండి. ఇంకొక మాట, ఇక్కడ రూతు ఈ విధంగా జీవించింది. తన అత్తతో వెళ్ళింది, మంచి జీవితాన్ని దేవుడిచ్చాడు తనకి. చాలామంది ఆ దేశంలో చాలామంది అన్యురాలు తీసుకొచ్చింది, వెలివేసి అలా తీసుకెళ్ళి అలా వెళ్ళిపోయి ఈవిడని తెచ్చావు ఇలా మాట్లాడారు. కానీ ఆవిడ ఒప్పుకోలేదు. దేవుని కలిగి ఉంది కాబట్టి ఆ మంచితనాన్ని చూసి ఆ ప్రజలు కూడా ఇష్టపడ్డారు. తర్వాత దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ అధ్యాయం పరమగీతాలు. ఈ వ్యక్తి కొరకు దేవుడు చెప్తున్న మాటలు, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడుతున్న ఆ వ్యక్తి కొరకు చెప్తున్న మాటలు చూసుకుందామండి. 2వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. చలికాలం గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయి కాలము వచ్చెను. పావురు స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేట వేటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఏ విధంగా జీవిస్తుందని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎక్కడ దాగుంది? ఏమని చెప్తున్నాడు? నా ప్రియురాల అని పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత సంతోషాన్ని ఇచ్చాడు. ఏంటంటే దేవుడే పిలుస్తున్నాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడని ఆ సంఘము ఆ స్త్రీ చెప్తుంది. ఆ సంఘం చెప్తుంది, ఆ స్త్రీ చెప్తుంది. ఏం మాట్లాడుతున్నారు? ఏంటండి? సేవకుల మీద మాట్లాడుకోవడం, ఏంటండి అబద్ధాలు ఆడడం, ఆ పక్కలకి వెళ్ళిపోయి మాట్లాడడం, ఇష్టానుసారమైన మాటలు. చాలామంది దౌర్భాగ్యులు దొంగలు ఉన్నారు సేవకులు, మంచోళ్ళ మీద కూడా మాట్లాడతారు. ఏంటండి ఇలా జరిగింది? ఇక్కడ అవపోతే కిందకి వెళ్ళి మాట్లాడతారు. ఏంటండి ఇవన్నీ అసహ్యమైనటువంటి పనులు. అది మీకు మంచిది కాదు. ఎప్పటికైనా మీకు కీడే కానీ మేలు జరగదు. కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నాం? ఇక్కడ యేసు ప్రభువు వారు ఎవరితో ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాల సుందరివతి లెమ్ము రమ్ము. చలికాలం గడిచిపోయిను, వర్షాకాలం తీరిపోయిను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పెట్టెల కోలాహలం చేయ కాలము వచ్చును. పావురు స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంటే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ఇక్కడ చెప్తున్నారు, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. బండ సందుల్లో ఎగురు నా పావురమా. దేని గురించి చెప్తున్నాడు? ఇన్ని మాటలు మాట్లాడుతూ ఇక్కడ ఆఖరుని 14వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట్లాడుతున్నాడు. బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేట వీటులను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవుని మాట తప్పక వింటుంది. దేవుని మాట తప్పక వింటుంది. దేవుని గాయాల్లో దాగుంటుంది. కాబట్టి నీ ముఖం ఎప్పుడు నాకు కనబడాలి, నీ స్వరం ఎప్పుడు నాకు వినబడాలని ఆ ప్రియుడు చెప్తున్నాడు. ఆ సంఘంతో ఆ స్త్రీతో ఏంటంటే చెప్తున్నాడు. ఏమని? మన సహవాసం ఎవరితో ఏమని చెప్తుంది? దేశమంతటా పువ్వులు పోస్తున్నాయి, పిట్టలు కోలాహలం చేస్తున్నాయి, పావురు స్వరం మన దేశం మీద వినబడుతుంది. సువార్త. చాలామందికి అర్థం అవ్వక ఈ మాటలో అసభ్యంగా మాట్లాడుకుంటారు. ఏంటండి? పురుషుడైనటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘము స్త్రీలోని పురుషులోని స్త్రీతో పోల్చబడ్డది. ఈ సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టారు ఆయన. ఈ సంఘం కొరకు ఏంటంటే పాపులైన మనుషుల కొరకు ఏంటంటే ఆయన ఇష్టపడి వీళ్ళని ఎలాగైనా రక్షించాలని ఆయన ప్రాణం పెట్టి ఆయన సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచినటువంటి దేవుడు పిలుస్తున్న మాటలు ఏమని? నా ప్రియురాలా, నా ప్రియురాలా అని పిలుస్తున్న మాటలవి. ఎవరి కోసం? పరిశుద్ధంగా జీవించినటువంటి వాళ్ళ కొరకు.
ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు పిలవడం లేదు. ఏంటంటే చాలామంది చాలా సంఘాలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారు, విచ్చలవాడిగా జీవిస్తారు. చేసినవన్నీ కూడా చేసేసి మళ్ళీ ఏం చేయలేదని అవతల వాళ్ళు తోసేస్తారు. ఇవన్నీ చేస్తున్నారంటే ఎవరు నీవెవరు? నువ్వు సంఘానివా? కానే కాదు. అది మీరు అనుకోవచ్చు సంఘమని, కానే కాదు. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది చూడండి, 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసే గుంట నక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు ఇర్రువలే లేడి పిల్లవల్ని కొండ బాటల మీద త్వరపడి రమ్ము. ప్రియుడు కొరకు చెప్తున్న మాటలు, నా ప్రియుడు నావాడు అని చెప్పగలిగిన ధైర్యం ఎవరికి ఉంటుంది? నేను నీతిగా జీవిస్తాను, యథార్థంగా జీవిస్తాను, నిర్దోషిగా జీవిస్తాను, నేను చెప్తాను, నా కొరకు ఆయన చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగా బలి రక్కసి చెట్టులో వల్లి పద్మం ఎలాగున్నదో అలాగే బ్రతకడం నేర్చుకోవాలి. కానీ ఇష్టానుసారంగా మనుషులకి ఇష్టమైన జీవితాలు కొంతమంది జీవిస్తారు. మీకు ఇది ఇష్టం కాబట్టి నేను అలాగే నీ మార్గంలోకి వచ్చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బలు రక్కసి చెట్టులో నా ప్రియురాలు కనబడుతుందన్న స్త్రీవైతే నీవు అలా జీవించడానికి వీల్లేదు. లోకంతో పాటు నేనే వెళ్ళిపోతానంటే అక్కడ కుదరదు. అలాంటి వాళ్ళందరినీ వెలివేశాడు దేవుడు. చాలా గ్రంథాలు చూస్తే వెలివేశాడు, ఆయన రానివ్వలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే అహరోన్ని ఆయన కొడుకుల్ని ఇద్దరిని కూడా అభిషేకించాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? అన్య విగ్రహారాధన తీసుకొచ్చి పరిశుద్ధమైన సంఘంలో తీసుకురాగానే ఇద్దరిని అగ్నితో కాల్చేశాడు. అక్కడ దేవుడు కాల్చేస్తే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. ఎవరు? యాజకులు. దేవుడి చేత ఫస్ట్ మొదట బెస్ట్ యాజకుడు అహరోను. అటువంటి కొడుకులు కూడా అభిషేకిస్తే వాళ్ళు చేసిన తప్పుకి దేవుడు ఏం చేశాడు? కాల్చి చంపేశాడు. కాబట్టి ఎలాగున్నాం, మన జీవితాలు ఎలాగున్నాయి? ఇటువంటి వాళ్ళ గురించి పోగేసి దేవుడు చెప్తున్న మాటలు ఏంటి? ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నిన్ను నీలాంజనముతో నీ కట్టడలు కడతాను, నీలములతో నీకు పునాదులు వేస్తాను, మాణిక్యమనులతో నీ కోట కొమ్మలు కడతాను. ఏంటంటే ఇంకా సూర్యకాంతంతో నీ కట్టడలను కడతాను. ఈ మాటలు వీళ్ళ కోసం, రూతు ఈ బలురక్క సెట్లో ఉన్నటువంటి వ్యక్తి కొరకు. నా ఇక్కడ బండ సందుల్లో ఎగురు నా పావురమా, వీళ్ళ కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏసేపు బలురక్కసి చెట్లలో ఉన్నాడు. దానియేలు బలురక్కసి చెట్లలో ఉన్నాడు. అలాగే చూస్తున్నాం ఎస్తేరు, మొర్దెకై బలురక్కసి చెట్లలో ఉన్నారు. వాళ్ళు ఉండి దేవుడు ఏంటో చూపించారు వారి జీవితాల ద్వారా. ఈరోజు బైబిల్లో రాయగానే అటువంటి జీవితాలు జీవించడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఇష్టపడుతున్నారు. వీళ్ళు దాక్కున్నారండి. అన్నదమ్ములందరూ కొట్టి తగిలేశారు, గోతులు పడేశారు, అమ్మేసుకున్నారు. వాళ్ళు తీసుకెళ్తేప్పుడల్లా కొడుతూనే ఉన్నారు. ఏసేపుని ఓర్చుకున్నాడు, దేవుని వైపు చూశాడు. దేవుడు రాజ్యాధిపతిగా చేశాడు. ఇక్కడే చేశాడు. దానియేలు చూస్తున్నాం ఏంటంటే అబద్ధంగా వెళ్ళి సాక్ష్యాలు చెప్పారు. ఏంటంటే ఆఖరి సింహాలు బోన్లు వేశారు. దేవుని వైపు చూశాడు. దేవుడు ఆ సింహాల బోన్లోంచి బయటకు విడిపించాడు. వేసిన వాళ్ళు అందులో వేసేసాడు. ఏంటంటే దానియేలుని అక్కడ మంత్రిగా చేశాడు దేవుడు. ఇక్కడే ఈ భూమి మీదే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాణాలు తీసేద్దాం అనుకున్నాడు మొర్దెకై. ప్రాణాలు తీసేద్దాము, వంశం లేకుండా చేసేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు అలాగే తయారవుతున్నారు. ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో 30 కీర్తనలు ఒకటి ఉంటుంది. మనుషుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును. ఏంటండి? యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాటే నమ్మడం నేర్చుకోవాలి. ఆయన మాట ఏం చెప్తున్నారో, నీ జీవితంలో ఏమి నెరవేరుస్తామంటున్నారో అదే చెయ్యాలి. మంచిగా ఉండాలి, రాజుల్లాగా ఉండాలి, చక్కగా బ్రతకాలి. ఆయనకు మహిమ రావాలి మీ బ్రతుకుల ద్వారా. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇలాగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తారో, దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, మొర్దెకై, ఎస్తేరుని, ఏసేపుని, ఇటువంటి వీళ్ళందరినీ కూడా
ఏం చేశాడు దేవుడు? బలు రక్కసి చెట్లు దాగున్నారు. ఆఖరికి ఇక్కడే నా బిడ్డలు వీళ్ళని హెచ్చించాడు దేవుడు. వాళ్ళు హెచ్చించాడు. ఆయన ఉన్నత స్థానంలో తీసుకెళ్ళినప్పుడు, ఇదిగో ప్రయాసపడి ఆదరణ లేక వినదానా, నేను నీలాంజంతో నీ కట్టడలు కడతానన్న స్థలంలోకి తీసుకెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూర్ఖులకి ఇది ఇష్టం అవ్వదు. ఈ పరమగీతాలను ఏంటండి ప్రేమ ప్రేమ అంటే, ప్రేమ కాదు, అర్థం చేసుకోవాలి. ఏంటండి, దేశం మీద పువ్వులు పోస్తున్నాయంటే మనుషులు రక్షించబడుతున్నారు. నిన్నొక పువ్వుగా దేవుడు చేశాడు. ఎక్కడుందండి ఆ మాట? ఎఫెసీ చూసుకుందామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా మీరుండాలని ఏం చేశారన్నా? ఏంటండి, తను తాను అర్పించుకున్నాడట, మనం పరిమళ వాసనగా ఉండడానికి. ఇక్కడ ఎవరున్నారు? నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని చెప్తున్నాడు. ఆ స్త్రీ ఉంది, పరిమళ వాసనగా ఉంది. అనేకులు రక్షించబడ్డారు. పువ్వులు పోస్తున్నాయి. తర్వాత దేశమంతటా పువ్వులు పోస్తున్నాయి. పెట్టెలు కోలాహలం చే కాలం వచ్చును అంటే దేవుని స్తుతించే కాలము వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని ఒక పక్షి కింద చేశాడు దేవుడు. తర్వాత ఒక వ్యక్తి కింద దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడండి? ఇంకా చాలా రకాలుగా చెప్తున్నాడు. చప్పట్లు, పొలంలో చప్పట్లు అంటే చెట్లు చప్పట్లు కొడతాయా? చెప్పండి, కొడతాయా? ఎవరు చెప్తారు కొడతాయని? కాదు, మనుషులే కొడతారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ప్రత్యేకించి దేవుడు చెప్తున్నాడు ఏమని? నా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ. అందుకే ఎన్ని కష్టాలున్నా సరే నిలబడ్డం నేర్చుకోవాలి. నువ్వెంత పెద్దదానివైపో చిన్నదానివవు, ఏదైతే నువ్వు కష్టంలో నిలబడ్డానికి ఇష్టపడితే అప్పుడు నిన్నేం చేస్తాడు? నా ప్రియురాలా అని నిన్ను పిలుస్తాడు. నిన్ను నా ప్రియురాలా అని పిలుస్తాడు. కాబట్టి ఇక్కడ చూసుకోవాలి, పావురు స్వరం మన దేశంలో వినబడుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు తన సువార్త వినబడుతుంది మన దేశంలో అన్న మాట, అది అర్థము. పిట్టలు కోలాహలం చేయు కాలము వచ్చును అంటే దేవుణ్ణి స్తుతించే కాలము వచ్చును. అంజూరుపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని ఇక్కడ మంచి మాటలు చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చూస్తున్నాం రూతు, తర్వాత అలాగనే ఏసేపు, మొర్దెకై, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా బ్రతికారు. దేన్ని అంటుకోలేదు, దేన్ని ఆశపడలేదు, దేనికి కావాలనుకోలేదు. ఏంటండి, ఈ లోకం కావాలనుకోలేదు, ఆస్తులు కావాలనుకోలేదు, మనుషులు కావాలనుకోలేదు. ఆ ఒక్క సంఘమే కానీ, ఆ ఒక్క వ్యక్తే కానీ దేవుడే కావాలని ఎదురు చూసి ఈ ముళ్ళ కంపంలో ఇలాగ దాగున్నది. ఆఖరికి ఆమెకి ఏమిచ్చాడు? నీలాంచలంతో నీ కట్టలు కడతానని బిరుదిచ్చాడు దేవుడు. అలాగ కట్టి ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి జీవించడం నేర్చుకోవాలి. జీవించడం అంటే ఏంటి? మేము చూసామని యోహాను చెప్తున్నాడు. ఆ నిత్య జీవాన్ని మేము చూసాము, మీకు చెప్తున్నాము. మన సహవాసం ఎవరితో ఉంది? మన సహవాసం ఎవరితో ఉంది? ఏంటండి, దినాల్లో భర్త మాట వినరు చాలామంది, భార్యల మాట వినరు. ఏది ఏమైనా సరే, ఎంత కష్టపెట్టినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా భర్త నీకు అధికారి కాబట్టి భర్త మాట వినాలి. ఎవరైనా సరే వినాలి. ఏంటండి, అయితే చెడ్డ మాటలు చెప్తే వినకూడదు, కానీ నువ్వు నోరెత్తకుండా ఊరుకోవాలి. ఊరుకొని దేవుడికి మొర్రపెట్టి దేవుడు ఏదో చేస్తాడు. కానీ అంతేగాని ఇక్కడ రూల్ ఏముంది? నీ భర్త నీకు శిరస్సు, ఆ మాట వినడం నేర్చుకోవాలి. ఇప్పుడు భార్యలే శిరస్సు చాలామందికి, అలాగుండకూడదు. ఏంటండి, వాక్యం ఇది, దేవుని మాటను విని లోబడాలి. లోబడ్డమే నేర్చుకోవాలి. అది ఎంతడైనా సరే, ఎన్ని చేస్తున్నా సరే చెయ్యి, దేవుడు చూసుకుంటాడు. ఈ విధమైన జీవితం నువ్వు జీవించి క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండడానికి నీ కోసం ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి నీవు ఆయన మాటల్ని, ఆయనకి అవమానం తెచ్చే జీవితం కానీ, ఆయనకి ఇతరులు నీ వలన తిట్టించే జీవితాలు కానీ, లేకపోతే నీ వలన ఆయనకు అవమానం వచ్చే జీవితం జీవించావా, ఎప్పటికైనా ప్రమాదమే కానీ అది మంచిది కాదు. ఆ విధంగా జీవించినటువంటి వాళ్ళ జీవితాలు బాగోవు. దేవుని కలిగి దేవుని మాట వింటే ఆయన ఏం చేస్తాడు? ఆయన చేతిలోంచి నీ చేతిలోకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దగ్గర ఒక మాట ఉంటుంది. ఏంటంటే, పక్షి ఏం చేస్తుంది మీకు తెలుసు. చిన్నపిల్లకి ఏం చేస్తుంది? ఎక్కడెక్కడో ఎగిరి కష్టపడి ఏం చేస్తుంది? ఆ గూటిలో ఉన్న పక్షికి ఇది కూరుతుంది. ఆ చిన్నపిల్లకి ఎందుకు? తల్లి కాబట్టి నా బిడ్డకు ఆహారం కావాలి.
అని ఎక్కడెక్కడికో వెళ్ళి కష్టపడి తీసుకొచ్చి ఆ పిల్లకి కూరుతూ ఉంటుంది. కానీ ఎంతమంది అండి దాన్ని గుర్తిస్తున్నారు? దేవుడు కూడా మన కోసం ఈ వాక్యం అందరం చదువుకుందామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోనుడి. ఎంతమంది ఉన్నారండి? మంచి మాటలు ఎవరు వింటారు? ఆయన ఏం చేశాడు నీ కొరకు? ఏమైనా తప్పు చేశాడా? మీకు శిక్ష విధించాడా? లేకపోతే మీ ఆస్తి తీసుకున్నాడా? మిమ్మల్ని దోచుకున్నాడా? నీ కుటుంబాన్ని పాడు చేశాడా? లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళు పాడు చేశాడు? ఏ విషయంలో ఆయన ఏమి చేశాడు? ఏమీ చేయలేదు, తిరిగి క్షమించాడు. ఇది తప్ప ఇంకా నిన్ను ఆశీర్వదిస్తానని, నీ కోసం నేను దరిద్రుడిగా వచ్చానని చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఇది తప్ప నీవు అలా ఉండట్లేదు, నీది తప్పు. కాబట్టి దేవుని వాక్యాలు ఏమని చెప్తున్నాయి చూసారా? నీలాంజనంతో నీ కట్టలు కడుతున్నావు. నిల్చో, ఎంతైనా సరే నిల్చో. ఆయన కోసం ఎదురు చూడు, ఆయన చిత్తం కొరకు ఎదురు చూడు. తప్పకుండా మీ జీవితాలు బాగు చేస్తాడు కానీ పాడు చేయడు. ఏంటండి, పక్షి ఎంతో ప్రయాసపడి ఎక్కడెక్కడో తిరిగి తన పిల్లలకు ఆహారం తీసుకొచ్చి పెట్టింది. వాళ్ళైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేశాడు యెషయా గ్రంథంలో. అది తప్ప మీ ఇష్టానుసారంగా మీరు ఎలా బ్రతుకుతారు? మళ్ళీ అన్యులతో సహవాసం, లోకస్తులతో సహవాసం. అలా ఉండకపోతే అవదండి. అలాగనకూడదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళైతే మీరు అలాగనకూడదు. నా కొరకు ఇది చేశాడు కాబట్టి నేను అలా ఉండకూడదు, నేను ఇలాగ ఉండాలి. చెప్పు, నీ పద్ధతి చెప్పు, నీ మాట చెప్పు. ఇది ఇలా కాదని చెప్పు. వింటే వినలేత మానిని, వాళ్ళ ఇష్టం అది. కానీ దేవుడు నీ కొరకు ఏం చేశాడో గమనించుకోవాలి. యేసు ప్రభువారు నీకేం చేశాడు? నిన్ను ఆశీర్వదించాడు. నీకు రోగం వస్తే బాగు చేస్తున్నాడు, నీ పాపాలు తీసేశాడు. నీకు డబ్బు లేదంటే డబ్బు ఇస్తున్నాడు, ఆహారం లేదంటే ఆహారం ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఆ గొప్ప దేవుడి కొరకు నీ ప్రాణం పెట్టిన చాలదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రాణాలు ఇచ్చినా చాలదు, ఆ రుణం తీర్చుకోలేము. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తున్నాడు దేవుడు, ఒక పరిశుద్ధమైనటువంటి దూడను తీసుకొచ్చి ఎవరు పాపం చేస్తున్నారో మీ అందరి చేతులు తన బుర్ర మీద వేసి మీరు ప్రార్థన చేసి మీరు వధించాలి. ఆ రక్తం ఎక్కడ పోయాలి? బలిపీఠం లోపల మీరు పోయండి, అది అక్కడ కాల్చాలి. అంటే పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నీ పాపం పోవాలంటే పరిశుద్ధుని యొక్క గొర్రె పిల్ల కానీ, లేకపోతే మేక కానీ, ఒక పావురం కానీ, ఒక కోడి కానీ, ఆ దినాల్లో ఏంటంటే ఏ పాపం చేయలేనటువంటి సంవత్సరం ఏడాది గొర్రె పిల్లలు ఏంటంటే, లేకపోతే ఏడాది పశువులు, లేకపోతే పాపం చేయలేనటువంటి పక్షులు కానీ జంతువులు కానీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి అదేం చేయాలి? బలిపీఠం మీద పొయ్యాలి ఆ రక్తం. అందుకే మనం తినొద్దు అంటున్నాడు దేవుడు రక్తం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా రక్తం తినకూడదు, కొవ్వు తినకూడదు. కొవ్వు కూడా అక్కడ ఆ రోజుల్లో వేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రక్తమే మనిషికి ప్రాణం. ఒక నరం కోసేసి ఒక గంట ఉండిపోతే రక్తం అంతా వెళ్ళిపోతే చచ్చిపోతారు. కాబట్టి రక్తము తినకూడదు. మీరు ఏమి కొనుక్కున్నా అది శుభ్రంగా బ్లడ్ లేకుండా కడిగి తినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈయన ఏం తప్పు చేశాడు, ఏమి తప్పు చేశాడు, ఇవన్నీ గ్రహించుకోవాలి. కష్టమైన నిలబడడం నేర్చుకోవాలి. ఏదో ఒక రోజు ఇక్కడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఒక మంచి మాట అంటాడు, నన్ను పిలిచిన వాడిని నేను ఎరుగుదును. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చాలా మాటలు మాట్లాడుతుంటారు. అక్కడ కూడా అంటాడు, మీరేనా అపోస్తులు? నేను కూడా అపోస్తుడినే. ఇలా చెబుతూ అంటాడు, ఆఖరికి నన్ను పిలిచిన వాడిని నేను ఎరుగుదును. మీ జీవితాల్లో అదే జరగాలి. మీ జీవితాల్లో ఎన్ని అద్భుతాలు జరిగాయి, మీ జీవితాల్లో ఎన్ని అద్భుతాలు జరిగాయి. మిమ్మల్ని ఆయన పిలుచుకోలేదా? మీ జీవితాల్లో చేయలేదా? ఆయన క్రియలు మీరు అనుభవించలేదా? ఈ అనుభవిస్తున్నప్పుడు మీరు లోకం కాసి ఎందుకు చూస్తున్నారు? దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. కాబట్టి ఆ ప్రియుడి కొరకు మన ప్రాణం పెట్టడానికి సిద్ధపడాలి. మన ప్రాణాలు పెట్టనివాడు, నీ తల వెంట్రుక రాలదని వాగ్దానం ఇచ్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామందికి తెలియదు కానీ ఏంటంటే ఒక కష్టం వస్తుందంటే భరిస్తే దాంట్లో గొప్ప విజయం ఉంటుంది. అందుకే నేను శ్రమపడుట మేలాయను. దావీదు చెప్తున్నాడు, అనుభవించి నేను శ్రమపడుట నాకు మేలాయను.
కాబట్టి మేలు జరగాలంటే మీరు శ్రమ పడడం అంటే ఆ వాక్యాన్ని బట్టి అలా జరగాలి, మనకు జరిగిపోవాలి, అలా ఉండాలని కాదు నేను అంటం లేదు. నిజంగా మీకు శ్రమలు వచ్చినప్పుడు ఊరుకోండి, నిలబడి చూడండి. మీ జీవితాల్లో నీలాంఛనములతో నీ కట్టడలు కడతాడు, నీలములతో నీకు పునాదులు వేస్తాడు. మీరు అన్నీ చేసేసి నాకు అలా కడతాడు అని అంటే అలా కట్టడం, మీ వాగ్దానాలు కూడా నెరవేరవు. అలా చేస్తే అన్నీ చెయ్యకుండా దేవుని వైపు ఎప్పుడైతే చూస్తారో దేవుడు మంచిగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు. మంచి జీవితాలు ఇక్కడే ఇస్తాడు. అయితే అనుభవించుకొని అలాగ వెళ్ళిపోతామా? చూస్తున్నాడు, ఆ మాటే మాట్లాడకూడదు. నీకు ప్రాణం పెట్టాడు, అదే చాలు. కాబట్టి ఆ మాట మాట్లాడొద్దు. అనుభవించడం చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు? దేనికి? ప్రయాసపడి గాలివాను చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంఛనములతో నీ కట్టల్ని కడతాను. రూతు అది తీసుకుంది. ఏంటండి, అసలు తినడానికి లేదు. ఏంటండి, ఎక్కడో పరిగేరుకొని అంత తెచ్చుకొని ఏంటండి అత్త కోడలు ఇద్దరు తినేవారు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఎంతగా హెచ్చించాడు. తర్వాత ఎవరు పుట్టారు? ఓబేదేముకి ఎవరు పుట్టారు? ఎస్ఐ పుట్టాడు. ఎస్ఐకి ఎవరు పుట్టారు? దావీదు వంశమే ఇందాక చదివిన విషయం. ఏంటండి, దావీదు వంశము ఎంత ఉన్నతమైనటువంటి వంశం. లోకంలో చూసి వీళ్ళు ఎంత భయంకరులు, వీళ్ళు వ్యభిచారులు, వీళ్ళలోంచి రావడం ఏంటి? వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టిన విషయాలవి విడిచిపెట్టి మరలా చెయ్యాలనుకోలేదు. దేవుని యొక్క విషయాలు వాళ్ళ బుర్రలోకి ఎక్కిపోయి బాగా ఈయన ఏదైనా చేయగలడు, ఈయన శక్తిమంతుడు, ఈయనతో నేను ఉంటాను అనుకొని తీర్మానం చేసుకొని ఏంటన్నారు, బలు రక్కసి చెట్లో మల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నదనే వాగ్దానం కొరకు వాళ్ళు అలాగ ఉండిపోయారు. ఎవరు? ఎస్తేరు, తర్వాత దానియేలు, యేసేపు, మొర్దెకై, ఇంకా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, ఇంకా పేతురు, యోహాను, వీళ్ళందరూ కూడా అది చూసేసి ఏం చేశారు? స్థిరంగా మేము గట్టిగా నిలబడాలనుకున్నారు. నిలబడిపోయారు, ప్రాణాలు ఇచ్చారు, పరలోకం వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది ఏం చేశాడు? దేవుడు ఇక్కడే నిలబెట్టాడు. యోహాను అయితే అన్ని సంఘాలకు వెళ్ళాడు. అన్ని సంఘాలకి ఎక్కడ పద్మాసు దీవులోంచి వెళ్ళి మీ సంఘ పత్రికలు ఇచ్చాడు. తర్వాత చాలా చేశాడు. తర్వాత పరలోక దర్శనాలు చూశాడు. అప్పుడు మరి ఆయన చనిపోతేనే వెళ్ళాలి. ఇద్దరు మనుషులే మాత్రం చనిపోలేదు, ఏలియా, హానోకు. వీళ్ళిద్దరు చనిపోలేదు. రక్త మాంసాలు దేవుని రాజ్యంలో ఉండకూడదు. కాబట్టి వీళ్ళిద్దరూ మరలా వస్తారు, సువార్త ప్రకటిస్తారు, ఇక్కడే చనిపోతారు. ఇక్కడికి రమ్మని స్వరం వినబడగానే ఇద్దరు కూడా మరలా ఏం చేస్తారు? మహిమ దేహాలతో వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చనిపోతే ఒక జీవితం ఉంది. అదే నిత్య జీవము. అందుకే ఎన్ని కష్టాలైనా పడడానికి ఏంటండి ఇష్టపడుతున్న విషయాలను బట్టి ఏంటి ఎన్నైనా భరించడానికి. కొంతమంది ఏంటో ఇన్ని బాధలు పడతావు, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అంటూ ఉంటారు చాలామంది. కానీ మొయ్య రావడాన్ని మేము ఏం చేసాం? బయటకు వచ్చాం, కానీ లేదా రానేరాం. చాలా పడ్డాను నేను ఒంటరిగా ఉండి చాలా పడ్డాను నేను. ఏంటండి, అడవిలో ఏ మనిషి తోడు లేకుండా చిన్న పిల్లలతో రాత్రులు లైట్లు లేకుండా, తర్వాత చిన్న ఇంట్లో ఉండి ఎన్ని పడ్డానో ఆ దేవుడికే తెలుసు. చెప్తున్నాను ఈ దినాన్ని. కానీ నిలబడ్డాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన చేతిలోంచి నాకు వేస్తున్నాడు, నా బిడ్డకి వేస్తున్నాడు. తను ఏం మాట్లాడుతుందో అది ఒక గంటలోనే వస్తున్నాయి. ఈనాడు నాకు వచ్చి తనకి వస్తున్నాయి. ఎందుకంటే వెళ్ళిపోయింది అందులోకి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం ఆ విధంగా జీవించడం. బలు రక్కసి చెట్లో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. మన జీవితాలు అలాగ ఉండాలి. దేవుడు ఇక్కడే హెచ్చించడు అన్న మాట మాత్రం అబద్ధం. హెచ్చిస్తాడు ఆయన. ఎందుకు? నువ్వు జీవిస్తే హెచ్చిస్తాడు ఇక్కడ. అలాగని హెచ్చించాడని ఇది పట్టుకొని అక్కడికి వెళ్ళం. ఆయన ప్రత్యేకమైంది ఉంది. అది మీకు తెలుసుకోలేదు. ఈ మధ్యన ఈ గొడవల వలన మాకేమైపోయిందని నేను అనుకున్నాను. ఒకరోజు నేను పరలోకం వెళ్ళను, ఇంక ఇంతే సంగతి అనుకున్నాను. ఇలా మంచం మీద లెగుస్తూ నిలబడి నేను అసలు వెళ్తానా? వెళ్ళడం అయితే అసాధ్యం. ఒకప్పుడు నువ్వు వాగ్దానం ఇచ్చావు, నిజమే. నేనైతే ఆడలేదు, తగులు ఆడలేదు, ఏమంటలేదు. నా పక్షంగా రైటే ఉంది. కానీ ఇలా జరుగుతుంది, నేను పరలోకం వెళ్తానా అని నేను అనుకున్నప్పుడు ఆయన పరలోకం నాకు చూపించి పెద్ద ఇల్లు అండి.
చాలా పెద్ద ఇల్లు కట్టబడ్డది. కట్టబడిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు, తుడుస్తున్నారు, ఎదరభాగం తుడుస్తున్నారు. అయితే ఇల్లు ఎవరికో అనుకుంటున్నాను నేను, బంగారపు ఇల్లు ఎవరికో అనుకునేసరికి నీకే అని నాకు వినపడ్డది. చాలా అంది, మా నోరు చాలదు. అక్కడ 3 పిల్లలతో మా రాణి ఉంది. అక్కడ ఎప్పుడు అంటుంది, నీకన్నా ముందు వెళ్ళిపోతే వీళ్ళతో చాలలేను, నేను ఒక్కరిదాన్ని నేను చాలేనమ్మా, నువ్వు ఉండబడి సరిపోయింది కానీ అంటుంటుంది. నాకన్నా ముందు వెళ్ళిపోతాను అంటావేంటి, ఒకసారి అలా వెళ్ళిపోతుంది. నేను కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే, ఏం చేస్తున్నావు నువ్వంటే ఈ మాట చెప్పింది. చూసారా, కరెక్టే కదా, ఏంటి వెళ్ళిపోతుంది, నీకన్నా ముందు వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను అన్నది. ఆ తర్వాత నా కాళ్ళు 2 బ్లడ్ రక్తం భయంకరంగా రక్తాలు కారుతున్నాయి, 2 కాళ్ళల్లో కారుతుంటే నల్లటి బూట్లు వేస్తున్నాయి. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక బూట్లు చూపిస్తున్నారు. అబ్బాయి ఎంత బాగున్నాయి బంగారం బూట్లు అన్నాను. ఆయనే నా దగ్గరికి వచ్చి ఒక వస్త్రంతో నా కాళ్ళు తుడిచి నా పాత చెప్పులు తీసేసి ఆ బంగారపు చెప్పులు నాకు వేసి, ఈ ఇల్లు నీకే. నాకెంత సంతోషమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కావాలి ఇల్లులు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా మా సంఘంలో ఉన్న వాళ్ళు నీతో కూడా ఉండాలి, మంచిగా ఉండాలి. మంచోళ్ళు కాకపోతే రావద్దు, నేను అదే కోరుకుంటున్నాను. మంచోళ్ళు కాకపోతే నీకు ఇష్టం లేని వాళ్ళు అయితే ఎప్పటికీ రాకూడదు. ఎవరూ అక్కర్లేదు, ఉంటే ఒక 10 మంది అయినా చాలు, 100 మంది అయినా చాలు, అలా ఉండాలి. కానీ ఇలా కాదని. అప్పుడు ఏం చేస్తున్నా, ప్రపంచం రక్షించబడాలి, ప్రపంచంలో ఉన్న వారు కోట్లాది మంది రక్షించబడాలి అని ఆశపడి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఉన్నారా? దేవుడు నీలాంజలంతో నీ కట్టలు కడతాడు, నీలములతో నీకు పునాదులు వేస్తాడు. ఏంటండి, మాణిక్యములతో నీ కోట కొమ్మలు కడతాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. యోగ్యుడువు, పూజ్యుడువు నాయన, నిత్య నివాసివి, నిత్యము జీవిస్తున్న దేవుడు మాకు దొరికినందుకు మీకు వందనాలు. మాలో పొరపాట్లు తప్పులుంటే క్షమించండి. మీ శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధులుగా చేయండి, నిర్దోషులుగా చేయండి. తండ్రి నీకు వందనాలు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కోటాని కోట్లు దూతలు, కెరూబులు, శరాపులు నిన్ను స్తుతిస్తున్నాయి. మానవులు మేమేమాత్రం తండ్రి గాలి వేస్తే మా ప్రాణాలు ఉండవు. అటువంటి జీవితాల్లో నీ యొక్క ప్రేమను కుమ్మరించినందుకు, మీ కుమారుని మాకు అనుగ్రహించినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు ప్రతి హృదయంలో ఉండేలాగా, వాటి ప్రకారంగా జీవించేలాగా సహాయం చేయండి. మంచి మనసు ఇవ్వండి దేవా. నీలాంజనంతో కట్టబడే జీవితాలు దయచేయండి. ఇంకా ఎవరికి మారు మనసు లేదో, రక్షణ లేదో ప్రభా, వాళ్ళతో మాట్లాడి దర్శించండి. ప్రభా నీకు వందనాలు. నీకు ఇష్టం లేని వాళ్ళు ప్రభు ఇక్కడ రాకుండా సహాయం చేయండి, ఎప్పటికీ రాకుండా సహాయం చేయండి. తండ్రి నీకు వందనాలు. నమ్మకస్తులు మాకు దయచేయండి. నమ్మకస్తులు, బాధ్యత కలిగిన వాళ్ళను నాయన మాకు దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.